Step into Value Zone Hypermart Patancheru. ఫస్ట్ మీరు ఈ విజిట్ చేసిన స్కూలా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? మీరు హాస్టల్కి వెళ్ళారా? ఫస్ట్ నేను వైఎస్ఆర్ కడప డిస్టిక్లో మొదలుపెట్టానండి. May 4th, ఓకే 2022. ఆ లోకల్ టౌన్లో ఉండే స్కూల్స్ చూశాను. మెయిన్గా మధ్యాహ్న భోజన పథకంలో కడపలో ఒక మున్సిపల్ హై స్కూల్ అని చెప్పేసి ఒక ముస్లిమ్స్ చేస్తారు. ఆ రోజు వెజిటబుల్ బిర్యానీ ఫస్ట్ డే అద్భుతంగా ఉంది. నేను ప్రతి దగ్గర తింటానండి. ప్రతి దగ్గర ఒక 2-3 స్పూన్స్ తింటాను. దట్స్ మై హ్యాబిట్. నేను తినాలా, మధ్యాహ్నం లంచ్ చేయండి నేను ఫీల్డ్ విజిట్లో. అదే నేను ఒక 4-5 సెంటర్లలో తినేదే నాకు సరిపోతుంది. ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ తర్వాత కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అదే రోజు చూశాను. తిలక్ నగర్ అని చెప్పేసి ఒక షాప్ సీజ్ చేశాను. ఫస్ట్ డేనే, బిగినింగ్ డేనే నా ఇదిలో. అది కూడా భలే విచిత్రంగా జరిగిందండి. ఫేస్బుక్లో లైవ్లు పెట్టేవాళ్ళం అప్పుడు మేము. నేను పోయి అదే కొత్తలో ఫస్ట్ రోజు దాంట్లో ఒక అబ్బాయి మాకు ఇస్తా ఉన్నాడు, కామెంట్ ఇస్తా ఉన్నాడు, మీరు పలానా దగ్గర చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది అని చెప్పి. పోయి చూస్తే ఆడ 52 బ్యాగులు రైస్ ఎక్స్ట్రా ఉంది వాడి దగ్గర స్టాక్ కంటే కూడా. అంటే వాడు డబ్బులు ఇస్తా ఉన్నాడు రైస్ బదులు. అట్లా ఇమీడియట్గా అక్కడ షాప్ సీజ్ చేయడం జరిగింది. ఇన్ని విజిట్ చేసినప్పుడు బాగా బాధగా అనిపించిన ప్లేస్ ఎక్కడండి? ఎక్కడ తనిఖీ చేస్తే మీకు అలాంటి అనుభూతి కలిగింది? నేను 576 విజిట్ చేశానండి. ఒక 10 days బ్యాక్ ఒక హాస్టల్కి వెళ్ళానండి విజయవాడ టౌన్. 77వ విజిట్. ఒక పాప కంప్లైంట్ పెట్టింది నాకు వాట్సాప్లో. ఓకే, ఒక పాప. నేను అక్కడ పాపని కూడా ఎక్స్పోజ్ చేయలేదు యాక్చువల్గా. ఆ పాప అక్కడ జరిగే పరిస్థితి, మెనూ డీవియేషన్ జరగడం, ఇలా ఆ వీడియో కూడా ప్రమోట్ చేశాను. Part 1, Part 2 అని. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అండి. డిగ్రీ బీటెక్ పిల్లలు, అమ్మాయిల హాస్టల్. ఆ పిల్లలందరినీ వీడియోలు ఏం తీయకుండా అందరినీ బయటికి పంపించి ఒక 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడానండి నేను. లాస్ట్లో ఏడుపు ఒక్కటి తక్కువ నాకు రావడం. అంత బాధేసింది ఆ పిల్లలు పడే స్ట్రగుల్. 47 రూపీస్ 67 పైసా పర్ డే ఒక స్టూడెంట్కి ఇస్తుందండి గవర్నమెంట్, వితౌట్ రైస్. విత్ రైస్ ఫ్రీ ఇస్తుంది. 47 రూపీస్ 67 పైసా అంటే 1400 రూపాయలు పర్ మంత్. 100 grams చికెన్ ఇవ్వాలండి ఒక స్టూడెంట్కు 2 times అట్లా వీక్లీలో. మిగతా డేస్లో ఎగ్ ఇవ్వాలా. నేను విడదీసి చెప్పానండి రేట్లు కూడా. ఇట్లా 23 రూపీస్ చికెన్ పడుతుంది, మిగతా ఇంకా 24 రూపీస్ 67 పైసా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కొద్దిగా ఆ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు, మిగతా రోజులలో కొంచెం ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పానండి. మాకు సరిపోవడం లేదు. ఆ పిల్లల్ని అవహేళనగా మాట్లాడడం, మీకు ఇచ్చింది ఏది ఇస్తే అది తినండి. బీసీ హాస్టల్ అండి, ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తున్న రైట్ అది. వాళ్ళకు ఒక రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. ఈ షెడ్యూల్ క్యాస్ట్ పిల్లలకు, షెడ్యూల్ ట్రైబల్స్కు, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కు, వీళ్ళకు ఆ రైట్ను ఎంతవరకు మనము దాన్ని మిస్బిహేవ్ చేయడం, మిస్లీడ్ చేయడం, డీవియేషన్ జరగడం మెనూలో చాలా బాధేస్తుందండి. చాలా బాధేస్తుంది నాకైతే. అది మనసు అతాకుతలమైంది ఆ రోజు. ఎందుకు ఫుడ్ కరెక్ట్గా పెట్టట్లేదు లేవండి. అసలు 90 స్టూడెంట్స్ ఉంటే 4.5 కిలో చికెన్ చేయలేదు. ఎక్కడ ఎగ్స్ ఇవ్వట్లేదు, డైలీ ఎగ్ ఇవ్వట్లేదు. ఇట్లా ఆ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే చాలా బాధేసింది నాకు. ఏంది ఇది, ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఇంకా నీకు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, హాలిడేస్లో పిల్లలు ఊరు వెళ్తారండి. ఆ అటెండెన్స్ లిస్టులో ఎక్కడ ఆబ్సెంటీస్ అనేవి లేవు. సరే మీకు సరిపోవడం లేదు డబ్బులు, ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు అటెండెన్స్ ఫుల్గా వేసుకుంటా ఉన్నారు. మీరు అది మేనేజ్ చేసుకోవచ్చు కదా. మేము దాని మీద మేమే ఫోర్స్ చేయడంలే, ప్రెజర్ చేయడంలే, ఫోకస్ చేయడంలే. సరే అవన్నీ చిన్నవి చూస్తున్నట్టు వెళ్తాం మేము, అవి సమస్య కాదు. ఎందుకు పిల్లలకు న్యాయం చేయలేము? ఒక్కొక్క హాస్టల్లో పిల్లలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే అంత బాధేస్తుందండి. మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకంలో జగనన్న గోరుముద్ద అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ, కరివేపాకు రైసు, పులిహోర అన్నము, మంచిగా ఆకుకూర పప్పు, డైలీ ఎగ్గు, రోజు చిక్కీస్, ఇంత అద్భుతంగా ఉన్నాయండి భోజనాలు. పిల్లలకు మంచి భోజనాలు ఉన్నాయనే ఒక మంచి ఉద్దేశంతో అయినా సరే స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూల్స్కి వస్తే కనుక ఆటోమేటిక్గా చదువు అనేది వాళ్ళ బుర్రలోకి ఎక్కియచ్చండి. ఎగ్జాక్ట్లీ. కొంతమంది నాణ్యమైన ఆహారం మా పిల్లలకి పెట్టలేకపోతున్నామే అని చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిపోదు వాళ్ళు చేసే పనులకి. అలాంటి వాళ్ళు కనీసం పిల్లలు స్కూల్లోనైనా తింటారులే అనే సంతోషం అనేది ఉంటుంది. కానీ అది లేకుండా జరుగుతుంది కొన్ని చోట్ల. ఆ హెడ్ మాస్టర్ కూడా ఆ స్కూల్కు సంబంధించిన వాళ్ళకు కూడా బాధ్యత ఉందండి.
అంటే బాధ్యత అంటే కొంతమంది మామూలుగా నేను కొన్ని వీడియోస్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు టీచర్స్ కొంతమంది ఈ ఉద్యోగస్తులు కొంతమంది నెగిటివ్గా పెట్టారు కామెంట్స్. ఏం పని లేదా హెడ్ మాస్టర్కు అవే చూసుకుంటారంటే నేను రోజు చూసుకోమని చెప్పట్లేదు, నేను పర్యవేక్షించమంటా ఉన్నాం. పర్యవేక్షించండి. ఎక్స్ రాలేదు, ఎక్స్ అనేది వాళ్ళ హక్కు, ఆ హక్కును డివేట్ అయ్యేదానికి లేదు. వాడు సప్లై లేకపోతే మేమేం చేయాలంటే నువ్వు తెప్పించుకోవాల్సిన పద్ధతి నీకుంది కదా అనేది నా వాదన. రీఓపెనింగ్ డే రోజు పెట్టరండి. లాస్ట్ దసరా 7th రోజు రీఓపెనింగ్ డే అరకు ప్రాంతంలో ఏఎస్ఆర్ డిస్టిక్లో నా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్స్ లేవు. ఎందుకండి? వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మీరు ఒక 2 days నుంచి 1 day నుంచి మీరు ఫాలోఅప్ చేయొచ్చు. ఫోన్సే కదండి, ఏం పెద్ద ఇష్యూ కాదు కదా హాలిడేస్ టైంలో. అట్లా కొన్ని ఆ విషయాలు అంటే అందరూ అన్నాను నేను, కొద్ది శాతం ఆ విధంగా. అరకులో అండి, అది మన ఏఎస్ఆర్ డిస్టిక్ అండి, అది ట్రైబల్స్ అండి టోటల్లీ. మొత్తం thousands ఆఫ్ స్టూడెంట్స్ ఒక్కొక్క గురుకుల్ పాఠశాలలో హాస్టల్స్లో, ఈ మన కస్తూర్బా హాస్టల్స్లో ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ ఇట్లా thousands అండి. వాళ్ళని చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకు కొంచెం కింది స్థాయిలో వాళ్ళు పెద్ద రుచికరమైన భోజనాలు చేసే పరిస్థితి కూడా కాదు. వాళ్ళు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు ఇంట్లో దగ్గర. దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉండే హాస్టల్స్ వాళ్ళు చాలా ఆశ్చర్యకర విషయం, దొండకాయ పప్పు చేశారండి. దొండకాయతో పప్పు అనేది, అది దొండకాయ ఫ్రై చేస్తాం, సాంబార్లో కొన్ని ముక్కలు వేస్తాం, ఇది జరుగుతుంది. ఆ పిల్లలన్నీ పక్కకు పెట్టి తింటా ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ వెరీ లెస్ ప్రైస్ దానికి. ఆ రసం అయితే మా దగ్గర వర్షం పడినప్పుడు నీళ్లు ఎర్రగా గారేటివి, సూర్యనీళ్ళు అంటాం మేము. సూర్యనీళ్ళలాగా ఉన్నాయి రసం సూర్యనీళ్ళలాగా ఉన్నాయి. ఎటువంటి ఏమి లేదనమాట, లేదు. ఆ పరిస్థితులలో ఎందుకు మీరు ఈ 47-67 పైసా ఎందుకు యూటిలైజ్ చేయలేరు? పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ దాదాపు మనకు 1250 రూపాయలు ఇస్తుందండి గవర్నమెంట్ వితౌట్ రైస్. చేయొచ్చండి, పెద్ద పని కాదు. బాగా ఆలోచించండి. అందరికి కూడా, వ్యూవర్స్ కూడా అందరికి చెప్తా ఉన్నా నేను, ఎక్కువ ఉంటే, క్వాంటిటీ ఎక్కువ ఉంటే చేయొచ్చండి. 3-4 5 మందికి చేసుకోవడానికి అది వర్కౌట్ కాకపోవచ్చు, కానీ 100-200 ఉన్నప్పుడు ఆ విధంగా చేయొచ్చండి. మీకు వంట వాళ్ళకు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తూ ఉంది, ఇంకా ప్రాబ్లం ఏముంది అది చేయడానికి? చేయొచ్చండి మనసు పెడితే. చాలా బాధ. నేను ప్రాక్టికల్గా ఒకరోజు ఒక 2-3 రోజులు ఒక హాస్టల్లో కూర్చొని ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడాలని ఉన్నా, ఎంత అవుతాయి ఏంటి. అట్ ద సేమ్ టైం మేము 2018లో ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది, ముఖ్యమంత్రి వర్యులకు, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా ఉన్నాయి, కొద్దిగా ఏదైనా ఎన్హాన్స్ చేయాలండి అని చెప్పేసి సార్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో అట్లా అవుతుండొచ్చు, దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బై గాడ్ గ్రేస్ అయిందంటే కనుక ఇంకా మంచిది. ప్రతాప్ రెడ్డి గారు, అంటే మీరు వెళ్లే క్రమంలో ఈ తనిఖీలు చేసే ఈ టైంలో ముందుగా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందా? అసలు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశానండి నేను. నాకు ఆ ప్రాబ్లమ్స్ కొన్ని దగ్గర తెలియాలని చెప్పేసి ముందుగానే నేను డిక్లేర్ చేశాను, నేను పలానా రోజులలో పలానా జిల్లా రాబోతా ఉన్నాను. అప్పుడు నాకు కంప్లైంట్స్ వచ్చాయి, ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని నేను వెళ్ళానండి. కానీ సర్ప్రైజ్ విజిట్స్ చేయకపోవడం అనేది పక్కన పెడితే, గతం ఉంటుంది కదండి పేపర్లో, అదే మార్చలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాలలో ఒక స్కూల్లో నేను జూన్ 6th వెళ్ళాను 2022. జనవరి నుంచి జూన్ 6th వరకు 16 స్టూడెంట్స్ ఉంటే 16 అటెండెన్స్ ఉంది, ఒక్కరోజు ఆబ్సెంట్ లేదు. మరి గతం తెలుస్తుంది కదండి వాళ్ళు చేసే మోసం అనేది. మోసం అన్నాను నేను, కానీ కొంచెం అంటే అందరికీ పిల్లలు ఉన్నారు కదండి, మనకు తెలియదా ఎన్నిసార్లు వెళ్తారు. సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఆ హాలిడేస్లో అయితేనేంటి పండగలు పబ్బాలు ప్లస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటి విషయాలు ఆబ్సెంట్ కాకుండా ఉంటారు. అట్లా అవి గతం కూడా చూస్తాం. కొన్ని సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి. మీకు తెలియని విషయం ఏంటంటే, మేము నావిగేషన్లో స్కూల్ పేరు అంగన్వాడీ నియరెస్ట్ అని పెట్టుకొని కూడా వెళ్ళిన కాలాలు ఉన్నాయి. నాకు వెళ్తాను, మా డ్రైవర్లంతా ముందు నేను ఒక ఇన్స్పెక్షన్ పోయేటప్పుడు మా డ్రైవర్కు మా గన్మ్యాన్ వాళ్ళకి చెప్తాను, చూడండి నియరెస్ట్ ప్లేసెస్ చూసి పెట్టండి అన్న అని చెప్పేసి వాళ్ళు రెడీ చేసుకోండి. వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, వెళ్తున్నట్టు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు.